హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 'దేవిక అండ్ డానీ'. ఇదొక తెలుగు వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందనమాట. 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మనకైతే 20 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. మరి ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే దేవిక అనే ఒక అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ అయితే అవుతుంది. దాని తర్వాత నుంచెల్లి ఆమెకైతే ఆత్మలు కనబడతారనమాట. అసలు దేవిక అమ్మాయికి ఆత్మలెందుకు కనబడుతున్నారు? దాని తర్వాత ఏం జరిగిందనేసి వెబ్ సిరీస్ ఒక ప్లాట్ అన్నమాట. ప్లస్ పాయింట్స్: దేవిక అండ్ డానీ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే బాగుంది వెబ్ సిరీస్‌లో అయితే. నాకైతే నచ్చింది. అలాగే మనకు ఎక్కడ కూడా సోది పెట్టకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్లారు. అది కూడా నాకైతే బాగా నచ్చింది అలాగే కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయి. అవి కూడా బాగానే అనిపించినాయి. అలాగే మన రీతు వర్మ గారి యాక్టింగ్ కూడా ఇట్స్ ఓకే డీసెంట్ అయితే నాకు అనిపించింది. అలాగే డానీగా చేసిన హీరో ఆయన కూడా చాలా బాగా చేశారు అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుందనమాట. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఓకే అనిపించింది. ఇవే నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మనకు వెబ్ సిరీస్ కాకుండా జస్ట్ 2 అవర్స్ మూవీ లెక్క తీస్తే మటుకు ఇంకా చాలా బాగుండే అనిపించింది నాకైతే. అనవసరంగా మనకైతే వెబ్ సిరీస్ అయితే తీశారు. నాకైతే అంత అనిపించలేదు. అలాగే మనకైతే ఒక్కటి కూడా థ్రిల్లింగ్ సీన్స్ అయితే అస్సలు లేవు నాకైతే అస్సలు నచ్చలేదు. అలాగే వీళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్‌గా అనిపించింది. అండ్ రొటీన్‌గా కూడా అనిపించింది. నాకంత కొత్తగా అయితే లేదు. మనకి వెబ్ సిరీస్‌లో ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటది ఆ ఫ్లాష్ బ్యాక్ అంత గొప్పగా లేదనిపించింది నాకు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు. అలాగే క్యారెక్టర్స్ కూడా ఎక్కువ యూజ్ అయితే చేసుకోలేదు వెబ్ సిరీస్‌లో అయితే. అలాగే మనకి వెబ్ సిరీస్‌లో చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే పడుతుంటాయి నెక్స్ట్ ఏమవుతుందో మనకైతే అట్టిగా గెస్ చేయొచ్చనమాట. అలాంటి సీన్స్ అయితే పడుతూ ఉంటాయి ఈ వెబ్ సిరీస్‌లో అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా వెబ్ సిరీస్ అంటే జస్ట్ టైమ్ పాస్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మీరైతే చూసేయండి. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఫ్యామిలీ వాచబుల్. ఓకేనా? జస్ట్ టైమ్ పాస్ వెబ్ సిరీస్. మరి డార్లింగ్స్, మరి వెబ్ సిరీస్ అన్నమాట. మీకెలా అనిపించింది? మరి మీరు చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఈ రివ్యూ కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? బై డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.